ఇలాంటి యాప్స్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను. అలాగే బీజేఎంఐ కూడా ఇన్స్టాల్ చేశాను. అందులో అయితే మనకి యూట్యూబ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. టచ్ అయితే చాలా బాగుంది, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోయే మొబైల్ ఏంటంటే ఐకాల్ K33 కీప్యాడ్ మొబైల్. సారీ, కీప్యాడ్ మొబైల్ కాదు, ఆండ్రాయిడ్ కీప్యాడ్ మొబైల్. అలాగే టచ్ కూడా పనిచేస్తుంది దీంట్లో. ఇది మనకి 4Gతో అయితే వస్తుంది. 4G VoLTకి సపోర్ట్ చేస్తుంది. అలాగే టచ్ అండ్ టైప్ అంటే మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. టచ్ స్క్రీన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే కీప్యాడ్ ఉంటుంది, ఇందులో మనం టైప్ కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బట్ మనకి జియో ఫోన్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్తో అయితే రాదు. ఇది మనకి ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది, ఆండ్రాయిడ్ 12తో అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం అయితే ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకి ఏమేమి యాప్స్ పనిచేస్తున్నాయి, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ మొత్తం పనిచేస్తాయంట. అలా ఇంకా చాలా మనకి ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేసే యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయంట. చూద్దాం ఇందులో ప్లే స్టోర్ ఉంటుందా, లేకపోతే బీజేఎంఎల్ అనే గేమ్ కూడా మనం ఆడుకోవచ్చా అని మొత్తం అయితే మీకు కంప్లీట్గా టెస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఈ బాక్స్లో దీని మొబైల్తో పాటు ఏమేమి కంటెంట్ వస్తాయో, అలాగే బాక్స్ మీద ఫస్ట్ అయితే స్పెసిఫికేషన్స్ కొన్ని చూడండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ కానీ అలాగే గ్యాడ్జెట్స్ కానీ మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్లు అయితే వస్తాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంకా చాలా గ్యాడ్జెట్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేయడానికి అయితే కొంచెం నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. ఇక ఫస్ట్ బాక్స్ మీద స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇటు సైడ్ మనకి 2.8 ఇంచెస్ బిగ్ డిస్ప్లే ఉంటుంది, వైఫై ఉంటుంది, 3000 mAh బ్యాటరీ, అలాగే HD వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్, అలాగే 2MP ప్లస్ 2MP. అంటే ఇందులో మనకి 2 కెమెరాలు ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే 2 అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ బ్లూటూత్ ఉంటుంది, బిగ్ స్పీకర్ ఉంటుంది, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఈ మొబైల్ అయితే మనకైతే ఉంటుంది. అలాగే MX ప్లేయర్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది, అలాగే 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్. ఇది కాదా మనకు కావాల్సింది, ఇది మెయిన్. 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా దీంట్లో అయితే ఉంటుంది, అంటే క్రోమ్ కూడా ఈ మొబైల్లో ఉంటుంది. అయితే విచ్చలవిడిగా సెర్చ్ చేసుకోవచ్చు. బాక్స్ మీద MRP ప్రైస్ చూసుకుంటే 4999 రూపాయలు ఉంది. బట్ నేనైతే 2850 రూపాయలకి కొన్నాను. దీని లింక్ కూడా ఇస్తాను. ఇది అవైలబుల్ ఉంటే మీరైతే కొనాలో వద్దని లాస్ట్ డిసైడ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం బాక్స్ మీద స్టిక్కర్ అయితే తీసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఎలా ఉంటుంది, ఐకాల్ K33 కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి ఒక స్మార్ట్ ఫోన్ బాక్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఓపెన్ చేసే విధానం అయితే. జస్ట్ ఇక్కడ లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఇంత ఎక్సైటింగ్ అయితే లేదు. ఈ బాక్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఫైనల్గా మనకైతే మొబైల్ అయితే ఇలా ఉంటుంది. ఇలా కాదు, ఇది ఒక స్టిక్కర్ పైన ఉంది, దీన్ని తీసేద్దాం. ఇంకా మొబైల్ అయితే మనకైతే ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ మొబైల్తో పాటు ఒక యూజర్ మాన్యువల్, అదే ఒక బ్యాటరీ, రిమూవల్ బ్యాటరీ చూసి చాలా రోజులైతే అయింది. జియో ఫోన్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేనైతే రిమూవల్ బ్యాటరీ చూసాను, బట్ ఇప్పటివరకు చూడలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి 3000 mAh బ్యాటరీ, ఇక్కడ మనకి కెపాసిటీ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి వావ్ Type-C కేబుల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ మొబైల్లో Type-C కేబుల్ ఇస్తారని. ఒక స్మార్ట్ ఫోన్ లాగే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి Type-C పోర్ట్ అయితే ఉంది, మీరు అయితే గమనించండి. Type-C కేబుల్ ఇచ్చారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పవచ్చు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి Type-C కేబుల్ ఒక కీప్యాడ్ ఫోన్కి నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అలాగే మనకి ఛార్జింగ్ అడాప్టర్ని కూడా మిస్ చేయలేదు. ఛార్జింగ్ అడాప్టర్ కూడా బాక్స్లోనే ఇంక్లూడింగ్ అయ్యి వచ్చేసింది. ఇక నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. అడాప్టర్ అయితే మనకి చాలా చిన్నగా ఉంది, కాంపాక్ట్గా ఉంది. మనమైతే ట్రావెల్కి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ ఛార్జింగ్ అడాప్టర్ని అయితే. వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఈ మొబైల్లో బ్యాటరీ వేద్దాం. ఫస్ట్ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వైఫై అని ఉంది, అంటే వైఫై కూడా దీంట్లో అయితే ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ 12తో వస్తుంది కాబట్టి. ఇక్కడ మనకి 2 LED టార్చ్ లైట్స్ అయితే ఉన్నాయి, ఇవి మనకి చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి సింగిల్ కెమెరా ఉంది, ఒక ఫ్లాష్ ఉంది, ఒక స్పీకర్. అలాగే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ అని రాసింది, ఇక్కడ ఐకాల్ బ్రాండింగ్. అలాగే ఫ్రంట్ చూసుకున్న మనకి ఇక్కడ 4G ఉంది, ఒక ఇయర్ పీస్. అలాగే ఇక్కడ మనకి కెమెరా 2 MP కెమెరా, ఫ్రంట్ 2 MP, బ్యాక్ 2 MP. ఇంకా మనం డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. డోర్ని ఓపెన్ చేసి మనం ఇంకా సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తున్నాం, మనం అయితే చూద్దాం. ఇక్కడ మనం
2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు, 2 నానో సిమ్లు అయితే మీరు ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మైక్రో SD కార్డు కూడా మీరు అయితే వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడైతే మనం బ్యాటరీ అయితే వేద్దాం. ఫస్ట్ సిమ్ కార్డు తర్వాత చూద్దాం. బ్యాటరీ అయితే వేసి పవర్ ఆన్ అయితే చేద్దాం. బ్యాటరీలో పవర్ ఉందో లేదో. ఐకాన్ అని వచ్చేసింది. బట్ ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మీరు ఏదైనా స్క్రీన్ గార్డ్ వేయించుకోండి ఒకవేళ మీరు కొంటే. ఫ్రెండ్స్ చూసారుగా ఈ ఐకాల్ K333 మొబైల్ అన్బాక్సింగ్ అయితే. ఇందులో నాకు నచ్చిన కొన్ని ప్రోస్ అయితే చెప్తాను, కొన్ని కాన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే చాలామంది ఈ మొబైల్ని అమెజాన్లో చూసి ఇది కీప్యాడ్ ఫోన్ ప్లస్ టచ్ ఫోన్ అలాగే ఆండ్రాయిడ్ కూడా వర్క్ అవుతుందని చాలామంది అనుకుని కొందామని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇందులో 4G VoLTE కూడా సపోర్ట్ చేసింది. కాకపోతే జియో సిమ్ నేను ఇందులో వేసాను, అసలు వర్క్ అవ్వట్లేదు, అసలు జియో సిమ్ ఆన్ అవ్వట్లేదు. కానీ ఎయిర్టెల్ సిమ్ వేస్తుంటే మనకి సిగ్నల్ వచ్చింది, బాగానే ఉంది. కానీ జియో సిమ్ వేస్తే సిగ్నల్ రావట్లేదు, అసలు వర్క్ అవ్వట్లేదు. మనం అయితే యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్. నేను సబ్వే సర్ఫ్ కానీ టెంపుల్ రన్ కానీ ఇలాంటి గేమ్స్ అయితే కొన్ని ఎక్కించాను, యాప్టాయిడ్ కానీ ఎక్కించి యాప్స్ అయితే డౌన్లోడ్ చేశాను. సబ్వే సర్ఫ్ అయితే గేమ్ అయితే చాలా బాగా వర్క్ అయింది. మనం టచ్తో అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది 2.8 ఇంచెస్ మనకి స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్లో మనం అయితే గేమ్స్ అయితే ఎక్కువసేపు ఆడలేం, బట్ ఓకే ఆడుకోవచ్చు. సబ్వే సర్ఫ్ గేమ్ అయితే నేను కొద్దిసేపు ఆడాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బాగానే వర్క్ అయింది. ఇందులో నేను టెంపుల్ రన్ కూడా ఇన్స్టాల్ చేశాను. టెంపుల్ రన్ ఆడేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో గేమ్ ఆడేటప్పుడు మనకి టిల్ట్ చేయాలి, ఇలా మనం టిల్ట్ అయితే కుదరట్లేదు, ఇలా వర్క్ అవ్వట్లేదు ఈ టెంపుల్ రన్ 2 గేమ్ అయితే. అలాగే BGMI కూడా డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ అయిపోయింది. కాకపోతే ఫేస్బుక్తో లాగిన్ అవ్వట్లేదు. మిగతా కొన్ని యాప్స్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను, అవి బాగానే వర్క్ అవుతున్నాయి, మళ్ళీ డిలీట్ చేశాను. బట్ ఓకే, మనం ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 వస్తుంది కాబట్టి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫోన్పే గూగుల్ పే యాప్స్ యూస్ చేసుకోవచ్చా, యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇందులో ప్లే స్టోర్ ఉంటుంది, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ప్లే స్టోర్ లేని కారణంగా మీరైతే క్రోమ్ నుంచి మీరు ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవాలి. ఫోన్పే గూగుల్ పే ఏపీకేస్ ఎప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోకండి, అంత సేఫ్ అయితే కాదు. ఎందుకంటే మనకి ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అది సేఫే, కానీ గూగుల్ నుంచి ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ మీరు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఫోన్పే గూగుల్ పే కానీ లేకపోతే అదర్ బ్యాంక్ యాప్స్ కానీ దీంట్లో మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే సేఫ్ కాదు. అలాగే మనకి ఆండ్రాయిడ్ 12 వస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి 2023లోనే ఉంది. బట్ మనకి లేటెస్ట్ అయితే లేదు, మీకు అంత సేఫ్ అయితే కాదు. యూపీఐ పరంగా అయితే మీకు ఈ మొబైల్ అంత సేఫ్ అయితే కాదు. ఒకవేళ మీరు యూపీఐ పేమెంట్స్ కీప్యాడ్ ఫోన్లో చేసుకోవాలనుకుంటే జియో ఫోన్ ప్రైమ్ అని ఉంటుంది, ఆ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి, అందులో మీకు యూపీఐ పేమెంట్ సేఫ్ అని చెప్పొచ్చు. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో కూడా ఆ వీడియో అయితే వదిలేస్తాను, మీరైతే చూడొచ్చు. అది మీకు సేఫ్ జియో ఫోన్ ప్రైమా, మీరైతే ఫోన్పే అయితే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓవరాల్గా దీని ఇంటర్ఫేస్ మనకి సేమ్ ఆండ్రాయిడ్ లాగానే ఉంటుంది. ఒకప్పుడు మనం ఆండ్రాయిడ్ 12తో వచ్చే మొబైల్స్ని యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాగే ఉంటుంది. మనకి పైనుంచి నోటిఫికేషన్ సెంటర్స్ కానీ మనకి ఆండ్రాయిడ్ లాగానే ఉంటుంది. అలాగే మనకి డైల్ ప్యాడ్, అంటే మనం ఫోన్ చేసేటప్పుడు మనకి ఆ కీప్యాడ్ ఉంటుంది కదా డైల్ ప్యాడ్ ఫోన్ది, అది కూడా మనకి ఆండ్రాయిడ్ లాగే ఉంటుంది. కాంటాక్ట్స్ సేమ్ అలాగే ఉంటాయి, ఎవ్రీథింగ్ సెట్టింగ్స్ కూడా మీకు అలాగే ఉంటాయి. మీకు చాలా మనకి ఆండ్రాయిడ్ ఫోన్ చూసిన విధంగా మనకి ఇదైతే ఉంటుంది, ఒక కీప్యాడ్ ఫోన్ లాగా ఉండదు, జస్ట్ మనకి బటన్స్ కీప్యాడ్ లాగా అనిపిస్తుంది. ఈ స్క్రీన్ మొత్తం మనకి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినట్లే మనకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అలాగే వాట్సాప్లో మనం వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. వీడియో కాల్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. బట్ వీడియో కాల్ అయితే నేను చేశాను, మనకి ఈజీగా అవుతుంది. ఎవరైనా పేరెంట్స్కి ఇచ్చే పని అయితే మాత్రం వీడియో కాల్స్ పరంగా ఈజీగా అవుతుంది. వాట్సాప్ నుంచి వీడియో కాల్ మనం చేసామనుకోండి డైరెక్ట్ వస్తుంది, ఇలా స్వైప్ చేసే పైకి వీడియో కాల్ అయితే ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంది. అలాగే ఇందులో మనకి వాట్సాప్లో మెటాయి కూడా వర్క్ అవుతుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో మనకి మెటాయి కూడా వర్క్ అవుతుంది. మెటాయి అయితే ఒక నేను ఇమేజ్ అయితే జనరేట్ చేశాను, మెటాయి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి మన స్మార్ట్ ఫోన్లో ఎలా వర్క్ అవుతుందో మెటాయి ఇందులో ఉన్న వాట్సాప్లో కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే మీకు ఫేస్బుక్ ఉంది. బట్ ఓవరాల్గా ఈ ఫోన్ అయితే మనకి బాగానే ఉంది. మనం చాలా యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, నేనైతే సబ్వే సర్ఫ్ కానీ టెంపుల్ రన్ కానీ టాకింగ్ టామ్ కానీ ఇలాంటి యాప్స్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను. అలాగే BGMI కూడా ఇన్స్టాల్ చేశాను, అలా యాప్టాయిడ్ ఇంకా చాలా అయితే ఇన్స్టాల్ చేశాను, డిలీట్ చేశాను. బట్ ఓవరాల్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫోన్ అయితే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే యూపీఐ పరంగా మీరు యూజ్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. జియో సిమ్ కూడా వర్క్ అవ్వట్లేదు. అలాగే ఇందులో మనకి యూట్యూబ్ కూడా ఉంటుంది, యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు, షార్ట్స్ చూసుకోవచ్చు. కాకపోతే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా అయితే ఇందులో యూట్యూబ్ యాప్ అయితే ఉండదు. యూట్యూబ్ మనం క్లిక్ చేసామనుకోండి, అది క్రోమ్ త్రూ అయితే ఓపెన్ అవుతుంది. క్రోమ్లో ఒక ట్యాబ్ ఓపెన్ అయ్యి యూట్యూబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ డైరెక్ట్గా యూట్యూబ్ యాప్ అయితే దీంట్లో లేదు. ఇక్కడ మనకి యూట్యూబ్ యాప్ ఉన్నట్టు చూపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ డైరెక్ట్ క్రోమ్ త్రూ అయితే ఓపెన్ అవుతుంది. క్రోమ్ నుంచి అయితే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ యూట్యూబ్లో మనం అన్ని వీడియోస్ చూసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, అంటే మనకి వాయిస్
వాయిస్ టైపింగ్ కూడా ఉంది. ఇందులో అయితే మనకి యూట్యూబ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. టచ్ అయితే చాలా బాగుంది, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. నేను ఈ ప్రైస్ పాయింట్లో ఈ బ్రాండ్ వచ్చి టచ్ అంత బాగుండదులే అనుకున్నాను, కానీ టచ్ అయితే బాగుంది, రెస్పాన్స్ అయితే. అలాగే వీడియోస్ అయితే ఇందులో 4Kలో కూడా ప్లే అవుతున్నాయి. కాకపోతే 4Kలో ప్లే అయ్యేటప్పుడు కొంచెం బఫర్ అయితే అవుతున్నాయి. 4Kలో కూడా వీడియోస్ ప్లే అవుతున్నాయి, బట్ 720p ఎక్కువ దీనికైతే. వీడియోస్ అయితే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి, బ్యాక్ కెమెరా యూస్ చేసి 720pలో, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 480pలో వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా క్వాలిటీ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2 మెగాపిక్సెల్ అంటే మీకు యావరేజ్, బిలో యావరేజ్ అయితే ఉంటుంది. అసలు మీకు ఫోటోలు తీయడానికి పనికి రాదు. జస్ట్ మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే ఓకే, కానీ ఫోటోలు తీయడానికి మీకు వేస్ట్ అని చెప్పొచ్చు, పనికిరాదు. ఇదైతే 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టోరేజ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో మనం ఎక్కువ యూస్ చేసుకోలేం, 16GB చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఐకెల్ K333 ఫోన్ అన్బాక్సింగ్ అయితే. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేను కొన్నాను. మిమ్మల్ని కొనమని రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మనకి Android 12తో వస్తుంది. అలాగే మనకి లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా లేవు. ఫోన్పే, గూగుల్ పే ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ కూడా దీంట్లో లేదు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేనైతే కొన్నాను. బట్ మిమ్మల్ని కొనమని రికమెండ్ చేయట్లేదు. ఒకవేళ మీరు కొన్న ఫోన్పే, గూగుల్ పే అస్సలు యూజ్ చేయకండి. ఇందులో వర్క్ అవుతాయి, వర్క్ అవ్వని నేను చెప్పను, వర్క్ అవుతాయి, కానీ యూజ్ చేయకపోవడం బెటర్. ఫోన్పే, గూగుల్ పే, బ్యాంకింగ్ యాప్స్ అయితే దీంట్లో యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొన్నా ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేయమని నేను అయితే రికమెండ్ చేయను. బట్ మీరు జనరల్గా మీకు వేరే ఫోన్ ఉంటే ఓకే, మీ పేరెంట్స్కి ఒక ఫోన్ కావాలి, అది కూడా కీప్యాడ్, వాళ్ళకి టచ్ యూజ్ చేయడం రాదు, వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలనుకుంటే మీరు అలాంటప్పుడు ఫోన్ని మీరు కొనివ్వచ్చు ఓకే, కానీ ఫోన్పే, గూగుల్ పేకి అయితే వేస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఐకాల్ K333 మొబైల్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అన్బాక్సింగ్ కానీ, గ్యాజెట్స్ అన్బాక్సింగ్ అని కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.